అదంతా పక్కన పెడితే కనిష్కని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వకుండా ఇక్కడే లాక్ చేయాలి. లలిత, ప్రసాదాలు తీసుకురమ్మంటే పచ్చి వెలక్కాయలాగా ఎందుకు ముఖం పెట్టుకొనొచ్చావు? విషయం తెలిస్తే మీ అందరి మొహాలు కూడా ఇప్పుడు పచ్చి వెలక్కాయలానే అవుతాయి. నువ్విలా తిక్కతిక్కగా సమాధానాలు చెప్పడం ఎప్పుడు ఆపుతావే? చెప్పేది నేరుగా చెప్పు. కిచెన్లో ప్రసాదాలు లేవు, ప్రసాదాలు చేయడానికి పంపించిన ఆబీ కూడా లేదు. అభి లేకపోవడం ఏంటమ్మా? ఇంట్లో ఇంకెక్కడైనా ఉందేమో చూసావా? అసలు అభి ఎక్కడ కనిపించడం లేదు మావి గారు. ప్రసాదాలు చేయమన్నారు కదా అని పనెగ్గొట్టడానికి ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో. అమ్మా లలిత, ఎప్పుడూ అభిని ఏదో ఒకటి ఆడిపోసుకోవడానికి ఎందుకమ్మా చూస్తారు? నానా, మీరెంతసేపు అభిని వెనకేసుకురావడమే గాని వదిన చెప్పింది వినరా? ఆలోచించరా మీరు? అందరూ ఇక్కడే మాట్లాడుకునే బదులు ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. ఇదిగో, దీనికున్న బుద్ధి మనకు లేదు. పదండి వెళ్ళి చూద్దాం. అభి, పిన్ని ఇక్కడే ఉంది కదా. పిన్ని, ప్రసాదాలు అయిపోయాయా? అన్నీ అయిపోయాయమ్మా. అయినా మీరందరూ ఇలా వచ్చారేంటి? ఏమ్మా లలిత, మీ అందరికీ ఎవరిని అభిమానించాలో ఎవరిని అవతల పెట్టాలో అర్థం కావట్లేదా? అనవసరమైన ద్వేషాలు పెంచుకుని సొంత మనుషుల మీదే చాడీలు చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు. అది కాదు మావి గారు, ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా చాలమ్మా. అభి గురించి మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకోగలను. అభి ఏ పని చేసినా సరిగ్గానే చేస్తుంది, సమయానికే చేస్తుంది. అది మీకెప్పటికీ అర్థం కాదు. ముఖ్యంగా ఇదిగో రాహుల్కి. ఎరా రాహుల్, ఇప్పుడేమంటావు? అవకాశం దొరికింది కదా అని వాణ్ణెందుకండి ఆడిపోసుకుంటారు? ఏదో ఒక్కసారి మీరు అనుకున్నది రైట్ అయిపోతే ఒక మనిషి పూర్తిగా రైట్ అయిపోయినట్టు కాదు. లలిత, ప్రసాదాలు తీసుకునిరా. వస్తాయి. ముందు చాడీలు చెప్పే గుణం తగ్గించుకో, బాగుపడతావు. రాము, అభి, ఇందాక నువ్వు లేవు, ఈ ప్రసాదాలు కూడా చూడలేదు. హఠాత్తుగా అలా ఎలా ప్రత్యక్షమయ్యావు? అచ్చం నాలాగే ఉన్నావు. కనిష్కకి ఏమాత్రం డౌట్ రాదు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. ఓకే అక్క, జాగ్రత్త.
ఏమండి, నన్ను దీవించండి. అమ్మా, నాన్నమ్మ తాతయ్య కళకి నమస్కారం చేసుకున్నట్టు నువ్వు కూడా నాన్న కళకి నమస్కారం చేసుకోవాలి కదా. చేసుకో. ఇదిగో అక్షింతలు తీసుకో. అభి పిన్ని, నానమ్మలాగా అమ్మలాగా నువ్వు కూడా బాబాయ్ కళకి నమస్కారం చేయాలి కదా. బాబాయ్, నువ్వు కూడా పిన్నిని ఆశీర్వదించాలి కదా. ఇదిగో అక్షింతలు తీసుకో. నాకొద్దులే అమ్మ. రాహుల్, అదేంట్రా? పూజ అవ్వగానే భార్యలు భర్తల కాళ్ళకు నమస్కారం చెయ్యాలి, భర్తలు దీవించాలి. ఇది మన సాంప్రదాయం. సాంప్రదాయాన్ని మీరిద్దరూ ఫాలో అయ్యారు కదా, నేను ఫాలో అవ్వకపోయినా ఏమీ కాదులేండి. ఏంట్రా మొండిగా మాట్లాడుతున్నావు? అభిని ఆశీర్వదిస్తే ఇప్పుడేం పోతుంది? నా ఆత్మాభిమానం పోతుంది. ఈ మాత్రం దానికే నీ ఆత్మాభిమానం మంటగలిసిపోతుందా? వాడికిష్టం లేదంటున్నాడు కదండి, ఎందుకు ఇబ్బంది పెడతారు? చిన్నప్పట్నుంచి వాడికిష్టం లేదని చాలాసార్లు అన్నాడు. ప్రతి చోట వాడన్నట్టే వదిలేస్తే ఇలా ప్రయోజకుడు అయ్యేవాడా? ఇంటి పెద్దగా ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రాహుల్, మారు మాట్లాడకుండా అభిని అక్షంతలతో దీవించు. మావయ్య గారు, ఆయనకిష్టం లేనప్పుడు ఎందుకులేండి. ఇబ్బంది పెట్టి మరీ ఆశీర్వాదాలు తీసుకున్నా ఆ ఆశీర్వాదాలు ఫలించావు. అమ్మా అభి, నీకు తెలీదమ్మా, నువ్వు ఊరుకో. నువ్వు ఇలా ప్రతిసారి అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కాబట్టే వాడిలా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడు. నిన్ను వాడెలాగూ సంతోషపెట్టడం లేదు. కనీసం పండగ పూటైనా ఒక భర్తగా ఆశీర్వదిస్తే వాడి సొమ్మేం పోతుంది? రాహుల్, అభి విషయంలో నువ్వు ప్రతిసారి అనవసరమైన మొండి పట్టుదలకు పోతున్నావు. జస్ట్ అక్షింతలతో ఆశీర్వదించడానికి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా ప్లేసులో నువ్వుంటే నీకు అర్థమయ్యేది. నీ ప్లేస్లో నేనుంటే కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. నువ్వు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు కదా.